Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is having the mind of Christ. Having the mind of Christ. క్రీస్తు యేసు గారి మనసు కలిగి జీవించటం. A text is from Paul's epistle to Philippians chapter 2 verse 5. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నారు. Let this mind be in you which was also in Christ Jesus. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. That means in your relationship with one another, have the same mindset as Christ Jesus had. ఇతరులతో మనకు ఉన్న సంబంధ బాంధవ్యాలలో ప్రభు కలిగిన మనస్సును మనం కలిగి జీవించుట. టు హ్యావ్ ద సేమ్ మైండ్ సెట్ ఆర్ థింకింగ్ దట్ క్రైస్ట్ హ్యాడ్. ప్రభు కలిగిన మనస్సును, ప్రభు ఒక ఆలోచన, మనం అలాంటి ఆలోచన కలిగి మనం జీవించుట. మన ఆలోచనలను గమనించడము క్రీస్తు ఆలోచన వలె ఉండాలి. సంఘానికి కానీ కుటుంబానికి ఇతరుల కష్టాన్ని కలిగించేవిగా నష్టాన్ని కలిగించే ఉండకూడదు. God's plans are for welfare. God's plans are not for evil, but for our welfare. His plans, His thinking, always for our good. నీ సహోదరుని పట్ల నీవు కూడా అలాంటి మంచి భావన, అలా మైండ్ సెట్ కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. How Jesus was willing to give up His glory. ప్రభు తన మహిమను వదిలి రావడానికి ఎలా ఇష్టపడ్డాడో, ఎలా త్యాగం చేశాడో చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు, కానీ willing to give up His glory for the sake of you, for the sake of me, to humble Himself, to become a man, to die on the cross. మా నిమిత్తము, మా పాప నిమిత్తం శిలువ మరణించడానికి ఆయన was willing to give up His glory. తను తాను తగ్గించుకొని విధేయత చూపించాడు. That Jesus was willing to lower Himself to express that love. మన పట్ల ప్రేమను వ్యక్తీకరించడానికి willing to lower himself, తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. కనుక సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. willing to lower himself to express his love for us. He is the supreme example of love and humanity. ప్రేమకు, దీనత్వానికి ప్రభువు బలమైన సుప్రీం ఎగ్జాంపుల్గా ప్రభు ఉన్నాడు. To be willing to lower ourselves for the benefit of the other person. ఇతరుల యొక్క క్షేమం కొరకు, ఇతరుల యొక్క మేలు కొరకు మనం తగ్గించుకోవడానికి ఇష్టపడాలి. మనం మనం భీష్మించి కూర్చుంటాం. ఒక మెట్టు కిందకి దిగం. ఎందుకు దిగాలి అంటాం మనం. కానీ ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల మేలు కొరకు, సంఘక్షేమ కొరకు స్టెప్ డౌన్, కిందికి దిగాలి మనం. ప్రేమ ఉన్నట్టయితే కిందికి దిగుతాం, ఒక స్టెప్ కిందికి దిగుతాం. ఒక స్టెప్ కాదు, ఎన్ని మెట్లు కిందికి దిగిరామన్నా దిగొస్తాం. ప్రభు పరలోకము వైభవాన్ని వదిలి దిగి కిందికి వచ్చాడే నీ కొరకు, నా కొరకు, నేను రక్షించడానికి. మనం చేయలేకపోతున్నాం. బీయింగ్ విల్లింగ్ టు మేక్ our own interests and purposes subservient for the good of other person. ఇతరులు మేలు కలగడానికి మన సమస్యలో కూడా విధేయత చూపించాలి. Be willing to make our own interests and purposes subservient. Means విధేయత చూపించడం, ఇతరుల మేలు కొరకు మనం తగ్గించుకోవడం, ఫర్ ద గుడ్ ఆఫ్ ద అదర్ పర్సన్. To treat each other with humility.
and love, so that we are valuing each other as God values us. దేవుడు మనం ఏ రీతిగానో మాకు విలువనిస్తున్నాడో, విలువనిచ్చాడో, అదే రీతిగా we should value other person in Christ as Christ has valued us. We should have the mind of Jesus. We should have the thinking of Jesus. We should have the love of Jesus. We should have the humility of Jesus in our lives. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి ఉన్నామా, లేదా సైతాన్ మనస్సు కలిగి ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకొని తీర్మానం చేసుకుందాం. క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి నేను జీవిస్తాను. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతిక పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీకు కలిగిన మనసును, మీకు కలిగిన ఆలోచన, మీకు కలిగిన మంచి ఉద్దేశాలు మేము కలిగి జీవించుటకు, మీ మనసు కలిగి జీవించుటకు, మేము పోలి నడుచుకోవడానికి, ఇతరుల పట్ల ఆ మనసు చూపించడానికి, అన్ని సందర్భాలు అన్ని వేళతో ప్రభా ఆ మనసు మేము ప్రదర్శించడానికి, ప్రత్యక్షంగా క్రియారూపంగా చూపించడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. వాక్య ప్రతి బిడ్డ ప్రభు ఆర్థిక జీవించడానికి ఆత్మశక్తి దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.